అంటే మీకే కాదు అందరికి ఇదే ఒక ప్రశ్న వస్తుంది. ఒక సంఘటన జరిగినప్పుడు అత్యంత భద్రతా పరంగా చాలా కీలకమైన ప్రాంతంలో ఒక సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటన తాలూకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పూర్తిగా తీసుకోలేని పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉందా? సార్ అంటే మనకి కొన్ని విజువల్స్‌లో కనిపించాయి కదా సార్. సిక్స్త్ ఫ్లోర్‌లో అవును. దొంగ కనిపియటము, అవును. అతని ఒక ఫేస్ సిక్స్త్ ఇవన్నీ. ఫ్లోర్‌లోనే కనిపించింది. మరి 11థ్ ఫ్లోర్‌లో, 12థ్ ఫ్లోర్‌లో ఎందుకు కనపడలా? హ్మ్. సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఉంటే దానికి సంబంధించిన విజువల్స్ ఎందుకు ఇవ్వలా? అసలు అపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాడు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడనేది సీసీ కెమెరా విజువల్ ఉంటది గదా! అది అత్యంత ఖరీదైన ప్రాంతం. రోడ్ల మీద గూడా సీసీ కెమెరాలుంటాయి. వాడు అక్కడి నుంచి బయటకొచ్చి ఎక్కడికెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? అనేది కూడా తెలుస్తది. అటువంటప్పుడు వాడిని ట్రేస్ చేసి పట్టుకోవటం అనేది ఇంత కష్టమా? అసలు వాడక్కడికి వెళ్ళిన తర్వాత పని మనుషుల్ని విచారించారు, సెక్యూరిటీ వాళ్ళని విచారించారు, సైఫ్ అలీ ఖాన్‌ని విచారించారు, వాళ్ళ కుటుంబ సభ్యులని విచారించారు. ఇంతమందిని విచారించిన తర్వాత కూడా వాళ్ళకి ఆనుపానులు దొరకలేదు అంటే ఇది పోలీసు శాఖ వైఫల్యమా? అన్న ప్రశ్నొస్తుంది. ఓకే. నేనైతే అది పోలీస్ శాఖ వైఫల్యం అనుకోను. హ్మ్. హ్మ్. పోలీసులు ఛేదించారు కేసుని. కానీ మేనేజ్‌మెంట్ చేయటాని కోసం టైం పడుతోంది. సరైన కథ అల్లటానికి ఒక టైం పడుతోంది అంటా సో, నేను. అంటే మనకిప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు ఒక రకం, అక్కడ జరిగిన సిట్యుయేషన్ వేరేది అని అంటారా? మొదటి నుంచి మనం ఈ రెడ్ టీవీలో మాట్లాడుకుంటున్నాం. మొదటి నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాం మనము? ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు. రైట్. పోలీసులేం జెప్పారు ఫస్టు? ఒక ఆగంతకుడొచ్చేసాడు. వాడు లోపలికెళ్ళిపోయాడు. వాడు పని మనిషితో వాగ్వాదం అవుతుంటే సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ వాడికి మధ్య వాగ్వాదమైంది. ఘర్షణ నేపథ్యంలో కత్తి తీసుకొని 6 పోట్లు పొడిచాడు. తర్వాత పారిపోయాడు. హ్మ్. ఇది హ్మ్. డే 1 సంఘటన జరిగిన కొన్ని గంటల్లో పోలీసులు చెప్పిన కథనం ఇది. ఎగ్జాక్ట్‌లీ. అవును. వాడు ఆగంతకుడా? లేపోతే ఇంకోటా? ఎలా తెలుస్తుంది? అసలు మామూలు అపార్ట్‌మెంట్‌లకే సెక్యూరిటీ టైట్‌గుంటదే. అది చాలా అత్యంత విలాసవంతమైన ఫ్లాట్ అది. 'సద్గురు శరణ్' అని హ్మ్. అది విలాసవంతమైన ఫ్లాట్. ఒక్కొక్క ఫ్లాట్‌లో, ఒక్కొక్క ఫ్లోర్‌లో డబుల్ అంటే డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి. ఓకే. 1, 2 ఫ్లోర్‌లు కలిపి ఒక ఫ్లాట్. 3, 4 ఫ్లోర్‌లు కలిపి ఒక ఫ్లాట్. అట్లా ఉంటుంది. సో, ఒక్కొక్క ఫ్లాట్‌లో 5 బెడ్‌రూమ్‌లుంటాయి. సో, ఇందులో 12 అంతస్తులు మొత్తం. 12 అంతస్తులంటే కేవలం 6 మాత్రమే నివసిస్తుంటారు. 6లో అంటే 6 ఓనర్లుంటారు. అంతే గదా! 2 ఫ్లోర్‌లు కలిపి ఒక హ్మ్. ఫ్లాట్ అయితున్నప్పుడు డూప్లెక్స్ కాబట్టి. సో, 12 ఫ్లోర్‌లంటే 6 ఫ్లాట్‌లు లెక్క. ఈ 6 ఫ్లాట్‌లలో విలాసవంతమైన ఫ్లాట్‌లు. ఈ 6 ఫ్లాట్‌లలో 2 ఈయనే కొన్నాడు. 10, 9, 10, 11, 12 ఈ 4 ఫ్లోర్‌లు గూడా సైఫ్ అలీ ఖాన్‌వే. సైఫ్ అలీ ఖాను ఈ 11వ ఫ్లోర్‌లో ఉంటూ, 11, 12 ఫ్లోర్‌లో ఉంటూ, ఆ కింది ఫ్లోర్‌లో వాళ్ళ మొదటి భార్య కుమార్తె, కుమారుడిని ఉంచాడక్కడ. ఓకే. సారా అలీ ఖాన్, అలాగే ఇబ్రహీం అలీ ఖాన్. హ్మ్. వీళ్ళిద్దరూ కింది ఫ్లోర్‌లో ఉంటారు. కింద ఫ్లాట్‌లో. పై ఫ్లాట్‌లో ఈయనుంటాడు. సో, ఈయన, కరీనా కపూర్ ఇద్దరు పిల్లలు వాళ్ళకి. సో, మొత్తం 5 బెడ్‌రూమ్‌లుంటాయి ఇక్కడ. మొత్తం 7 సెక్యూరిటీ సిబ్బంది. వీళ్ళు కాక సైఫ్ అలీ ఖాన్ పర్సనల్ భద్రతా సిబ్బంది. వీళ్ళు కాక మెయిడ్స్. ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మీకు ఈ 12 ఫ్లోర్‌లకి సీసీ కెమెరాలు ఉండాలిగా. హ్మ్. 6 ఫ్లోర్‌లో మాత్రమే ఈ ఆగంతకుడు 6 ఫ్లోర్‌లో నుంచి 11 ఫ్లోర్‌లోకెళ్ళినట్టు ఎట్లా మనకి అర్థం? 11 ఫ్లోర్‌లో ఘర్షణ జరిగింది. ఆ! అక్కడ దాకా వీడే వెళ్ళాడని మనకెట్లా తెలుస్తది? అయితే తాజాగా జరుగుతున్న 6 ఫ్లోర్‌లో వచ్చిన ఫుటేజ్ ప్రకారం 1:37కి ఇతను ఎంటర్ అయ్యాడు. ఓకే. పోలీసులు అంతకుముందు చెప్పిందేంటి? 12 తర్వాత 2:30. ఒక్కళ్ళు కూడా ఎంటర్ కాలేదండి. హ్మ్. సంఘటన 2 గంటలకు జరిగింది. అంటే అంతకు 2 గంటల ముందు ఒక్కడు కూడా ఎంటర్ కాలేదండి అని చెప్తున్నారు. అంటే విభిన్నమైన కథనాలు అల్లుతున్నారు పోలీసులు అనిపిస్తోంది. ఓకే. అయితే ఇక్కడ సైఫ్ అలీ ఖాను నేను గతం నుంచి కూడా చెప్తున్నట్టుగానే ఇది ఎక్కడో ఒక పెద్ద మిస్టరీ అయితే దీని వెనక దాగుంది. హ్మ్. వాడెవడో వచ్చేసి యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అయితే కాదిది. ఇది ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు. ఇది ఫ్యామిలీ గొడవలు గావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా అతనుకున్న గొడవలు గావచ్చు, అతనికి తెలిసిన వాళ్ళే చేసిన పని గావచ్చు ఇది అని చెప్తున్నా నేను. హ్మ్. అయితే ఆ కోణంలో కొత్త కథనాలు బయటకొస్తా ఉన్నాయి. అవి ఎంతవరకు ఏంటని నేను చెప్పను. ముంబై మీడియాలో పెద్ద ఎత్తున గాసిప్ వస్తా ఉంది. హ్మ్. ముంబై మీడియాలో ఏం చెప్తా ఉన్నారంటే, ఈ కేర్ టేకర్ అతనికి తైమూరు, జహంగీర్ అని ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. ఈ జహంగీర్‌కి ఎస్పెషల్లీ వాడు 3 ఇయర్స్ ఏమో ఉంటాయి. ఎస్పెషల్లీ వాడి ఆలనా పాలన చూడటం కోసం ఒక కేర్ టేకర్ ఉందట. హ్మ్.
ఈ సైఫ్ అలీ ఖాన్కి ఆ కేర్ టేకర్ తోటి సంబంధం ఉంది. సంబంధం ఉంది. అదే కేర్ టేకరు సైఫ్ అలీ ఖాన్ డ్రైవర్తో సంబంధం ఉంది. లవ్, ఇక్కడ లవ్ అక్కడ కొవ్వు రెండు ఉన్నాయి. సో ఈ త్రికోణపు లవ్వు కొవ్వు త్రికోణపు ఈ స్టోరీలో ఏం జరిగిందంటే, ఈ సైఫ్ అలీ ఖాన్ మీద కోపం పెంచుకున్న ఈ డ్రైవరే ఆ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశారని చెప్తున్నారు. సో ఈ అంశం పెరుగులాటకు దారి తీసింది. ఆ అమ్మాయికి వీడికి మధ్య పెరుగులాటకు దారి తీసింది. ఏరా నువ్వు ఈ అమ్మాయి పట్ల నువ్వు అట్లా చేస్తావంటే నువ్వెవడివరా నువ్వు ఇట్లా చేసావు అని చెప్పి, సో మా మధ్య అనవసరంగా నువ్వు చూరి ఆ అమ్మాయిని నీ వశం చేసుకున్నావని వీడంటావు. ఇలా చేస్తే ఆ కిచెన్లో ఉండే నైఫ్ని తీసుకొచ్చి పొడిచాడని చెప్తాడు. అది విరిగిపోయింది కదా నైఫ్. విరిగిపోవడం అంటే సాధారణంగా హత్యకు వాడే నైఫ్లు అంతా విరిగిపోయే నైఫ్లు స్ట్రాంగ్ ఉంటాయి. ఈ కిచెన్లో నైఫ్ ఏదో తీసుకుని పొడిచాడు కాబట్టి అది విరిగిపోయింది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉంది అది. సో వీడు అగంతకుడో దుండగుడో బయటోడో ఎవడో అయి ఉంటే గనక సైఫ్ అలీ ఖాన్ కొంచెం అలర్ట్గా ఉండేవాడు. మీరు ఆ ఫోటోలో చూస్తే వాడా కాదని మనకు డౌట్ ఉంది. బట్ సైఫ్ అలీ ఖాన్ చాలా అప్రమత్తంగా ఉండేవాడు. వీడు మన డ్రైవరే కదా, అలా వాడిని అదిలించి బెదిరించే ప్రయత్నం చేసేటప్పటికే వాడు ఒక్కసారిగా వాడు టక్నని తిరిగి పొడిచేశాడని చెప్తున్నారు. ఈ పొడవటంతో ఇది ఎక్కడ బయటకు పొక్కుతుందో, వాడెక్కడ ఇవన్నీ చెప్పేస్తాడో అన్న ఉద్దేశంతో కొంచెం స్లో డౌన్ అయిపోయింది ఎంక్వైరీ. పట్టుకున్నారు, కానీ బయటకి చెప్పాలంటే దీనికి వేరే కథనం అల్లాలి కాబట్టి ఇంకేదో కథనం అల్లి ఇదొక బయటవాడే చేసినట్టుగా సృష్టించి దానికి వాడికి ఏదో చెప్పి దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేసి చేయాలి అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ అనేవాడే మామూలుడేం కాదు. సైఫ్ అలీ ఖాన్కి మంచి ఘన చరిత్ర ఉన్నది. సైఫ్ అలీ ఖాన్ బంగారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన కిడ్, రిచ్ కిడ్. ఒక జమీందారీ ఫ్యామిలీ, ఒక రాజవంశానికి సంబంధించిన ఫ్యామిలీ. వాళ్ళ తాత ముత్తాతలు అంటే సైఫ్ ఏంటబ్బా పని మనిషితో నువ్వు కేర్ టేకర్తో అదే మీరు అడగాలి, అడిగితే నేను చెప్దాం అనుకున్నా, మీరు అడగలేదు నేనే చెప్తున్నా. అలా కదా అంటే అలా బాగుండదు కదా అంటే సహజంగా సైఫ్ అలీ ఖాన్ అనుకుంటే బోల్డ్ మంది ఎవరు దొరకరు చెప్పండి. చాలా మంది పిచ్చ అభిమానులు ఉంటారు మన దేశంలో. మన హీరోకి మూర్ఖపు అభిమానులు ఉంటారు. సో కానీ చివరికి ఏంది పని మనుషులకి కేర్ టేకర్లు కూడా పాల్పడతారా అంటే, పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారండి, దాసీలతో కూడా అట్లే అక్కడికే నేను కనెక్ట్ అయ్యి అడగకుండా రాజులు ఏం చేసేవారు, దాసీలతో కూడా కనెక్ట్ అయిపోతుండేవారు. అలా కదా అలవాటు అది. సో సైఫ్ అలీ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తున్నా. సైఫ్ అలీ ఖాన్ ముత్తాతలు 1300 శతాబ్దంలో ఈ మహమ్మదీయ రాజులు వచ్చినప్పుడు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ బ్రీడ్. ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి దాడి చేసి భారతదేశాన్ని ఆక్యుపై చేసినప్పుడు అక్కడ సైన్యాధిపతిగా సైన్యంలో ఒక కీలకమైన పొజిషన్స్లో పనిచేసేవారట. పనిచేసినప్పుడు వీళ్ళు కూడా వచ్చేసరికి ఇక్కడ అంత బాగుంది, అంత నడుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కబ్జా చేశారు, కబళించారు, భారతదేశాన్ని ఆక్రమించి ఒక రకంగా బలాత్కారం చేశారు భారతదేశాన్ని ఆ సమయంలో. అప్పుడు బ్రిటిష్ వాడు వచ్చారు. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వీళ్ళు బ్రిటిష్ తొత్తులుగా మారిపోయి ఇంటర్నల్గా వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్క మహమ్మదీయ రాజును కొట్టుకుంటూ వెళ్ళటానికి వీళ్ళు ఇక్కడ వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళకి సహాయం చేశారు.